తర్వాత జరగనున్న ఎన్నికలు అక్టోబర్ 1న హర్యానా అసెంబ్లీకి, అదే నెల 4న ఫలితాలు షెడ్యూల్ ప్రకటించిన కేంద్ర ఎన్నికల సంఘం. దీపావళి తర్వాత మహారాష్ట్రలో, జమ్మూ కాశ్మీర్, హర్యానా అసెంబ్లీలకు ఎన్నికల నగారం మోగింది. 80 స్థానాల జమ్మూ కాశ్మీర్ శాసనసభకు 3 దశల్లో సెప్టెంబర్ 18, 25, అక్టోబర్ 1 ఎన్నికలు జరపాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. అన్నే స్థానాలు ఉన్న హర్యానా అసెంబ్లీకి ఒకే దశలో అక్టోబర్ 1న పోలింగ్ పూర్తి చేయడానికి ఏర్పాటు చేసింది. ఈ 2 శాసనసభల ఎన్నికల ఫలితాలను అక్టోబర్ 4న వెల్లడించనున్న శుక్రవారం విలేకరుల సమావేశంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్బీర్ సింగ్ సంధు తెలిపారు. 2019లో ఆర్టికల్ 370 రద్దవడంతో రాష్ట్ర హోదా కోల్పోయి కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీకి ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి. చివరిసారి 2014లో 5 దశల్లో జరిగినాయి. ఈసారి 3 విడతల్లోనే ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నారు. తొలి దశలో 24 అసెంబ్లీ స్థానాలకు, 2-3 దశల్లో వరుసగా 26, 40 స్థానాలకు పోలింగ్ జరగబోతోంది. లోక్సభ ఎన్నికల్లో అవకాశం కల్పించినట్టు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కాశ్మీర్ వలసదారులకు ఓటు వేసే అవకాశం కల్పిస్తామని సిఈసి రాజీవ్ కుమార్ తెలిపారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే జాతీయ ఉత్తమ